సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం ఉన్నాం కర్ణాటకలోని టాపెస్ట్ ట్రావెలింగ్ కి ఒక మంచి ప్లేస్ అన్నమాట. సో టూరిజం కి ఒక మంచి ప్లేస్ లో ఉన్నాము. సో అదే నంది హిల్స్. ఎస్ గైస్, బెంగళూరు పక్కన నంది హిల్స్ లో అయితే మనం ఉన్నాము. సో చూడండి, అదే బస్ లో మనం ట్రావెల్ అయ్యేది వచ్చాము ఇక్కడ. సో ఈ వీడియో గైస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఒక లైక్ చేసుకొని మా ఛానల్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. పైకి బస్ అయితే వెళ్ళదంట. సో ఇక్కడ ఆటోలో ఎక్స్చేంజ్ వెళ్తున్నాము. గైస్ ఆటోలో కూర్చుంటున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్ ప్లేస్. గైస్ ఫైనల్లీ మనం ఉన్నాము నంది హిల్స్ లో. చూడండి, సో మన గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గైస్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. বলছি কি సో చూడండి, క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇక్కడ.
గైస్ 1.5 కిలోమీటర్ దూరంలో అయితే వెళ్ళాలి. ఇక్కడికి ఎక్కువ అయిపోయింది నాకు. ఆగట్లేదు ఇక, పరిగెత్తాలి. चल सकते हैं. చాలా కష్టంగా అయితే ఎక్కడం ఇక్కడ. అంతా కూల్ అయిపోయినారు. ఫైనల్ వీక్ వచ్చేసాం ఇక్కడ. ఇంకొంచెం వెళ్దాం. గైస్, నంది హిల్స్ ఫైనల్ వ్యూ చూడండి. వావ్, కాస్త లేట్ చేసాం మనము. ఓ, చాలా బ్యూటిఫుల్ గైస్. నడవడం చాలా కష్టం ఇక్కడ కదా. ఆ వైపు ఉన్నాయి చూడండి క్లౌడ్లీగా. ఆ బిల్డింగ్ చూడండి ఎలా కనబడుతుందో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గైస్. వావ్, చూడండి. మన ఇండియాలోనే ఇది టాపెస్ట్ హిల్ గా మారిపోయింది. ఇక్కడ నుంచి ఎంత దూరం వరకు కనబడుతుందో, సో అంత దూరం కూడా క్లౌడ్లీగానే ఉంది. బ్యూటిఫుల్ గైస్. అండ్ సన్ ఇంత హైట్ వరకు వచ్చేసింది ఇక్కడ, అయినా కూడా బ్యూటిఫుల్ గైస్. ఇంకొంచెం లేట్ చేస్తే వెళ్ళిపోయినట్టుంది కదా. అనుకుంటా. సూపర్. Guys, చూడండి సెల్ఫీ ఫోటోస్ పెట్టడానికి. ఇంకా లేట్ అయ్యే కొద్దీ క్లౌడ్స్ పోతున్నాయి. అందరినీ మనం ఫోటోస్ తీసాం కానీ మనం ఫోటోస్ తీసుకోలేదు.
గైస్ పైకి వచ్చాము ఇక్కడ. ఏమో గొడవలు ఇది. భయపడి ఏరిగెత్తాడు. తక్కువ రాయిలా. గైస్ క్లౌడ్స్ ఇక మెల్లమెల్లగా దూరం అయిపోతున్నాయి. క్లౌడ్స్ ఇంకా ఉన్నాయి, ఫ్లైట్స్ వెళ్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ గైస్. ఇంకా వెళ్దాం రా, ఈ రూట్ ఎంతవరకు వెళ్తుంది చూద్దాము. రా, అయిపోయింది పని. నంది హిల్స్ అంటే ఏమో అనుకున్నా, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక క్లౌడ్స్ చూడండి మెల్లమెల్లగా దూరం అవుతున్నాయి. గాలి శబ్దం వింటున్నావా? జుయ్ అన్న సాంగ్ ఇది గాలి శబ్దం. ఎవరికి చేస్తావు? రూట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కాంపౌండ్ కూడా లేదు, ఓపెన్. ఇంకా క్లౌడ్స్ చూడండి. వావ్, చూడండి లొకేషన్. పరిగెత్తి పరిగెత్తి తెచ్చాం గైస్. ఎంత నడిచినా కూడా ఇంకా దారి మాత్రం ముగవడం లేదు. సో లెట్స్ గో. అక్కడ 2 బోట్స్ తిరుగుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వెళ్దాం చూడండి. ఫొటోస్కి పాయింట్స్ చాలా ఉన్నాయి ఇవైపు. ఇంకా క్లౌడ్స్ కానీ ఉంది. 11 ఏమో అవుతుంది టైము. సో రండి. వావ్, చాలా దూరం వెళ్ళిపోయాయి.
గైస్ చూడండి, వాళ్ళు చెప్తుంటే మనం విన్నాము. సో ఇవి అంతా ఆ కాలంలో గన్ పెట్టి ఇక్కడ కాల్చేదంట సైనికుల్ని. సో ఆ కాలం ఇది టిపు సుల్తాన్ గారిదంట ఇక్కడ మొత్తం ఇది. సో ఇది గోడ కూడా ఒక 400-500 years బ్యాక్ దంట. చూడండి ఇక్కడ గన్నులు పెట్టి కాల్చేది శత్రువుల్ని ఇక్కడ నుంచి సైన్యం. ఎస్ అదే గైస్ ఈ ప్లేస్. సో పైన వచ్చి ఆ రాజు కోట కూడా ఉంది, చూపిస్తాము పదండి. ఇంకా చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయాల్సింది టైమే లేదు అసలు. చూడండి 400 years బ్యాక్ ఇవి. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఒక సైనికుడు నిలబడి గన్తో కవర్ చేసేవాడు. ఆ వచ్చింది మైండ్ లో. ఒక కోట గైస్, నంది హిల్స్ పైన ఆ కాలంలో. చూడండి మనం ఇద్దరు వచ్చేసినాం ఇక్కడ. మా వాళ్ళు ఎక్కడ పోయారో తెలీదు. 2 ఫోటోలు మనం తీసాము అంతే. వాళ్ళు ఎక్కడ పోయారో మనం ఈ రౌండ్ ఎంత ఉందో ఈ నంది హిల్స్ మౌంటైన్ మొత్తం ఎండింగ్ మార్కింగ్ ఉంది కదా, మొత్తం చుట్టేసాము. సో ఈ వైపు చూడండి, వావ్. ఆ కోట దగ్గర వెళ్దాం రా త్వరగా. సో కోట చూద్దాం గైస్, పరిగెత్తు. స్టామినా ఉండాలబ్బా ఇలాంటి ప్లేసెస్ వచ్చాక. ఎవరు లేదు ఇక్కడ. సో చాలా పబ్లిక్ వచ్చింది గైస్ ఇక్కడ చూడడానికి. సో చూడండి ఇక్కడ ఒక తోపు అంటాం కదా, సో గన్ లాగా పెద్ద సైజులో ఉంటుంది తోపు, అదే కదా. సో అది ఇక్కడ పెట్టేవాళ్ళు సైన్యం శత్రువుల మీద దాడి చేయడానికి. అదే ప్లేస్ ఇది చూడండి. ఎంత పైన వస్తానే ఉంది. గైస్ మీరు నంది హిల్స్కి వచ్చిపోయింటే సో తప్పకుండా కామెంట్ చేయండి. రాకపోతే లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది, నిజంగా చెప్తున్నా. 1 hour కంటే పైనే అయింది. సో చూడండి ఇప్పుడు కూడా అదే బార్డర్ దారిలోనే ఉన్నాము. ఎక్కడ ఇది ఎండ్ అవుతుంది, మనం ఇంకా చూడాలి. సో ఇదే తిరుగుతున్నాము, అవుట్లైన్ రాకూడదు అనుకున్నా, రాకూడదేమో వచ్చేసాను. ఎనర్జీ మొత్తం లాస్, కానీ వ్యూ మాత్రం అదిరింది. చూడండి ఫ్లైట్ వెళ్తుంటే అక్కడ ఫ్లైట్ కనబడుతుందో లేదో, సో అలా బొమ్మలా కనబడుతుంది. వచ్చేసామా? చూడండి ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి బ్యూటిఫుల్గా. సో బుక్ చేసుకొని ఇక్కడే స్టే చేయొచ్చు. ఇక అన్వేషణ అలా పిలవాలి మిమ్మల్ని, రండి రండి నంది హిల్స్కి. నవ్వద్దు, ఏమో అలా ట్రై చేశాను. డైరెక్ట్ కింద పోతున్నామా ఏం మనము? మినిమం అంటే 3 kilometers అయినా ఉంటుంది ఆ రౌండ్ కొట్టుకొని వచ్చినాము, ఇంకా వెళ్తానే ఉంది. సో ఇలా వెళ్దాం మనం. చూడండి నేచర్కి తగినట్టుగా రూట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, ఇలా ఉండాలి కదా ప్లేస్. అంటే ఎవ్వరు లేదు ఇక్కడ, తప్పిపోయినామా ఏంది మనం? సైలెంట్గా ఉంది. చూడండి గైస్ కెమెరా అస్సలు ఆఫ్ చేయడం కావడంలే నాకు. ఇంత ప్లేస్ మొత్తం చూపించాలి అనిపిస్తుంది. జస్ట్ ఆ క్లౌడ్సే కాదు, ప్లేస్ చాలా బాగుంది. ఒక చెట్టు చూడండి ఎంత సైజు ఉందో, అవతార్ మూవీలో చూసినట్టుంది ఆ చెట్టు. రారా ఒక 2 నిమిషాలు త్వరగా పదండి, ఇంకా ఎండింగ్ వచ్చేసింది ఇక్కడ. ఇంకా ఉంది. చాలా పాతది, రా వెళ్దామా. ఇక్కడ ఎవ్వరు లేదు, చూసి మార్చేసా. చూడండి ఏం చేస్తున్నావు? ఈ ప్లేస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆల్ రైట్ గైస్,
ఇదే ఫైనలీ ఈ వీడియోలో చూడండి. సో నంది హిల్స్ని కవర్ చేసాము. ఇక నెక్స్ట్ వెళ్ళబోతున్నాం guys. చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ నెక్స్ట్ కూడా. సో వెయిట్ చేయండి వీడియో కోసము, గ్యాప్ వదిలి వేస్తాను. సో ఇదే ఈ వీడియోలో నంది హిల్స్ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఒక్కసారైనా లైఫ్లో చూడాల్సినవి, తప్పకుండా వచ్చి విష్ చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. లైక్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. సో అంతవరకు బాయ్ బాయ్.